అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, మేలు చేటికై మీతో కూడా ఉండును. 2 దినవృత్తాంతాలు 19:11. ధైర్యం వహించుడి, మేలు చేటికై యెహోవా మీతో కూడా ఉండును. ప్రైజ్ లార్డ్. ఈ అధ్యాయంలో 4-11 వచనాల్లో యెహోషాపాతు రాజు యూదా రాజ్యాన్ని యెరూషలేములో నుండి పరిపాలన చేస్తూ అతడు ఆయా పట్టణాల్లో న్యాయాధిపతులు నియమించాడు. వారు నీతి న్యాయాలను అనుసరించి యెహోవా నియమమును బట్టి, మనుషుల నియమమును బట్టి కాక తీర్పు తీర్చవలెనని బహు జాగ్రత్తగా హెచ్చరికగా నుండి తీర్పు తీర్చవాలని వారికి చెప్పినాడు. చెప్పి వారిని హెచ్చరించాడు. అంతేకాదు లేవీల్లోనూ యాజకుల్లోనూ కొందరు నియమించి మీ మీదకి, మీ సహోదరుల మీదకి కోపం రాకుండా యెహోవా దృష్టికి ఏ అపరాధము చేయకుండా వారిని హెచ్చరించాలి అని వారిని నియమించాడు. ఆ తర్వాత యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు ప్రధాన యాజకుని, రాజ సంగతుల విషయంలో మరి ఒకరిని నియమించాడు. వీరికి పరిచారకులుగా ఉండటానికి లేవీలను నియమించాడు. మరి ముఖ్యంగా మొట్టమొదటిగా రాజు చేసిన గొప్ప పని ఏమంటే 4వ వచనం, జనుల మధ్య సంచరించు వారందరినీ దేవుడైన యెహోవా వైపునకు మళ్లించాడు. ప్రైజ్ లార్డ్. చివరిగా చెబుతున్నాడు, ధైర్యం వహించని, మేలు చేయటికై యెహోవా మీకు తోడు, మీతో కూడా ఉన్నాడు అని అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. అవును, కీర్తన 31:19 చూస్తే దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అలాగే 84:11, యథార్థంగా ప్రవర్తించేవారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సామెతలు 13:21, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. సామెతలు 28:10, యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకొందురు. ఇర్మియా 32:39-42 వచనాల్లో దేవుడు తన ప్రజల పట్ల తన హృదయాన్ని విప్పి తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటే, వారికి వారి కుమారులకు మేలు కలుగుటకే నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏకహృదయమును ఏక మార్గాన్ని దయచేస్తానన్నాడు. నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు నిత్య నిబంధన వారితో చేస్తాను అంటున్నాడు. వారు నన్ను విడువగా ఉండినట్లు వారి హృదయాల్లో నా ఎడల భయభక్తులు పుట్టిస్తానంటున్నాడు. నా పూర్ణ హృదయంతో, దేవుడు చెప్తున్న మాట ఇది, నా పూర్ణ హృదయంతో, నా పూర్ణాత్మతో ఈ దేశంలో నిత్యముగా వారిని నాటెదను, వారికి మేలు చేటుకు వారి యందు నేను ఆనందించేదను అని అంటున్నాడు. అలాగే అపొస్తలుల కార్యం 10:38 వచనాలను చూస్తే, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉండినప్పుడు ఆయన మేలు చేచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను అని వ్రాయబట్ట మనం చూస్తున్నాం. రోమా 8:28లో కూడా దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై దేవుడు సమస్తము సమకూర్చి జరిగించుచున్నట్లు వ్రాయబడి ఉంది. ఫిబ్రవరి 9:11-10 వచనాలు చూసినట్లయితే యేసుక్రీస్తు వారు రాబోచున్న, అంటే కలిగి ఉన్న ప్రతి మేలు విషయమే ప్రధాన యాజకుడిగా వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. మనము నిర్జీవ క్రియలు విడిచి జీవం గల దేవుని సేవించుటకును, మన మనస్సాక్షి శుద్ధి చేయబట్టకును, మనము మన అపరాధముల నుండి విమోచన కలుగునట్లును, నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తమును ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి స్థిరమైన మేలును చేసి నిత్యము మనం జీవించినట్టు మార్గం తెరిచిన్నారు. ప్రైజ్ లార్డ్. అయితే మనలను ఆయన కోరుకున్నది ఏమిటి? ఆయన యందు భయభక్తులు నిలుపుట, నీతి న్యాయములు జరిగించుట, యథార్థ ప్రవర్తన, నమ్మకత్వం. ఎందుకంటే 7వ వచనం, మన దేవుని యందు దౌష్ట్యం లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకొనడు. అందుకే మనము ఆ రీతిగా జీవించినట్లయినా మేలు చేటుకు దేవుడైన యెహోవా మనతో కూడా ఉన్నాడు, ధైర్యంగా ఉండవచ్చు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, మాకు మేలు చేయటకు మీరు మాతో ఉంటున్న దేవుడవు నీవు. మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. మేము మీరు కోరుకున్నట్లుగా నీ యందు భయభక్తులు నిలిపి నమ్మకంగాను నీతి న్యాయములు జరిగించే వారముగాను యథార్థముగా జీవిస్తూ నీ నిత్య రాజ్యమును స్వతంత్రించుకున్నట్టు కృప నాకును మా ఎల్లరికను అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.